బ్రో సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, గేమ్ చేంజర్, ఏ మూవీ చూసావు? 3 చూశాను బ్రో. 3 చూసినావా? విత్ ప్రూఫ్స్ తోని చూపిస్తాను. వద్దొద్దు, నువ్వు ఎట్లా చూసిన దాంట్లో చెప్పు, నీకేది బాగా అనిపించింది? ఫస్ట్ గేమ్ చేంజర్ పోయాను, డిసప్పాయింట్ అయితే లైట్గా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు? సినిమా అనుకున్నంత రీచ్ లేదు. ఓకే, అంటే మనము ఆ డైరెక్టర్ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్టేషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ మనకు పాన్ ఇండియా తెలియనప్పుడే మనము చెడ్డీలు వేసుకున్నప్పుడు ఆయన పాన్ ఇండియా డైరెక్టర్. మనము చిన్నప్పటి నుంచి పాన్ ఇండియా డైరెక్టర్ అంటే మనకి వినపడే పేరు ఆయన ఒక్కటే. అందుకని ఆయన నుంచి వచ్చే ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేకపోయారు. కానీ స్క్రీన్ ప్లే అవుతుంది, మ్యూజిక్ వేరే లెవెల్లో ఉంది, రామ్ చరణ్ యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంది. రివ్యూ రైటర్లు రాసేది ఎవరు నమ్మద్దు, అది చూసి మాత్రం ఎవరు సినిమాకి వెళ్ళొద్దు. సినిమా ప్రియులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సినిమాకి వెళ్ళండి. మీకు సినిమా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఒక చిన్న మెసేజ్ అయితే మనం గెయిన్ చేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మెసేజ్ కోసమన్నా సినిమా చూడండి అని నేను కోరుకుంటున్నాను. డాకు మహారాజ్ ఎలా అనిపించింది? వేరే లెవెల్ అనిపించింది బ్రో. వేరే లెవెల్ అనిపించిందా? సంక్రాంతికి వస్తున్నాం, వేరే లెవెల్ అనిపించింది. ఓకే, ఈ 3 సినిమాల్లో పందెం తగ్గిన సినిమా అంటే ఏం చెప్తావు? సంక్రాంతికి వస్తున్నాం. ఎలా అనిపించింది ఆ కామెడీ గట్ట? కామెడీ వేరే లెవెల్ ఉంది బ్రో. అనిల్ రావుపూడి తీసిన కామెడీలో మనం పేరు పెట్టడానికి ఉండదు. ఓకే, మనకు ఇంతకుముందు పాత డైరెక్టర్లు ఉండేవాళ్ళు, ఆ డైరెక్టర్లకు సరి సమానంగా ఇప్పుడు వచ్చే కామెడీ అంటే కామెడీగా రావట్లేదు, రొమాన్స్ నే కామెడీగా తీస్తున్నారు ఇప్పుడు. కానీ అనిల్ రావుపూడి ఒక్కడే కామెడీగా తీస్తాడు. ఆ కామెడీ చూడొచ్చు కాబట్టి సంక్రాంతికి అదే హిట్. ఓకే, అలాగే చూసుకున్నట్టయితే హరిహర వీరమల్లులో ఒక సాంగ్ రావడం జరిగింది, వినాలి మాట వినాలి అని చెప్పి. ఆ మాట అసలు ఎవరి మాట ఏంటో బాగా? నేను ఎవరి మాట వినను బ్రో. నీ మాట ఎవరు వింటారు? నా మాట ఎవరు వినరు, నేను ఎవరి మాట వినను. సరే, ఆ సాంగ్ ఎలా ఉంది? సాంగ్ బాగుంది బ్రో. బాగుందా? ఓకే, రీసెంట్గా కోయారే కోయిక ఒక సాంగ్ వైరల్ అవుతుంది, ఆ సాంగ్ చూసావా? చూసాను. ఎలా అనిపించింది? ఏమో తిక్క సాంగ్ లాగా ఉంది. ఏది ఆ తిక్క సాంగ్ ఒకసారి పాడు. నేను నాకు అర్థం కాలేదు, నాకు అందుకే నేను ఎట్లా పాడాలి? పాడితే నేను తిక్కున్నాయితాను బ్రో. అంతేనా? అదొక తిక్క సాంగ్ పాడితే నేను తిక్కున్నాయితాను. ఓకే, ఇప్పుడు తిక్కడు అవ్వకూడదు అంటే ఆ సాంగ్ పాడకూడదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్. సంక్రాంతికి 3 సినిమాలు వచ్చి ఏ సినిమా చూసో ఏది బాగా నచ్చింది? సంక్రాంతికి అయితే 3 సినిమాలు వచ్చాయన్న, బట్ నేను 2 సినిమాలు చూసేదాన్ని. ఏ సినిమా? సంక్రాంతికి వస్తున్నాం ఒక మూవీ అండ్ గేమ్ చేంజర్. ఓకే, ఎవరి ఫ్యాన్ మీరు నార్మల్ గా? అంటే నేను ప్రభాస్ ఫ్యాన్. ప్రభాస్ గారి ఫ్యాన్. ఎలా అనిపించింది గేమ్ చేంజర్? అంటే స్టోరీ అంతా ర్యాండమ్ అనిపించింది, లైక్ ఇండియన్ 2 అంతా మిక్స్ చేసి తీసినట్టు అనిపించింది మూవీ అయితే. అంత ఫస్ట్ హాఫ్ అంటే ఫుల్ బోర్ అన్నమాట, ఎప్పుడు వెళ్ళిపోదామా అన్న సిచ్యువేషన్ లో ఉండే. సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. సంక్రాంతికి వస్తున్నాం ఎలా అనిపించింది? బాగా కామెడీ అనిపించింది, చాలా బాగుంది, చాలా కామెడీ అనిపించింది. బుల్రాజ్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? అబ్బో, వాడు బుల్రాజ్ కాదన్న, కామెడీ రాజా వాడైతే. అంతేనా? అల్టిమేట్ చింపి పడేసేవాడు. మరొక కమెడియన్ అయిపోవచ్చా మనోడు? ఇంకా ఆబ్వియస్ గా చించి పడేసాడు కామెడీ అయితే. వాడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అయితే చించి పడేసాడు. ఏదో డైలాగ్ చెప్పండి బుల్రాజ్ ఏదోటి. అంతగా పర్టికులర్ గా డైలాగ్ వరకు అయితే రాలేదు, బట్ వాడు కామెడీ మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. బాగా ఇన్స్టాగ్రామ్ లో అలా చూస్తుంటారు రీల్స్? లేదన్న, ఆ మూవీలోనే వాడు చూడటం. నేను వాడి మూవీ చూసిన తర్వాత సంథింగ్ ఈవెంట్ ఒకటి అయినట్టుంది, ఆ ఈవెంట్ లో వాడు ఇన్స్టాలో రీల్ పెట్టాడని చెప్పేసి చూసా అంతే. అప్పుడు దాని తర్వాత వాడిని ఫాలో అవుతున్నాను నేను. ఇప్పుడు హరిహర వీరమల్లు సాంగ్ ఒకటి వచ్చింది పవన్ కళ్యాణ్ గారిది, మాట వినాలి, చూసారేమన్నా? లేదా? సరే, రీసెంట్ గా మంచు మనోజ్ గారు విష్ణు గారు గొడవ అయితే హల్చల్ అవుతుంది, అది విన్నారుగా? అదే ఇప్పుడు కొత్తగా వచ్చినట్టుంది కదా, అది పంది పిల్లలు ఒకటి, ఇప్పుడు ఎలుగుబంటి ఒకటి. దాన్ని చూసాక మీకు ఏమనిపిస్తుంది? ఫ్యామిలీ గొడవలు అంత బయటకు రావాల్సిన అవసరం లేదన్న, ఇంట్లో వాళ్ళు అడ్జస్ట్ అయ్యి కొంచెం సార్ట్అవుట్ చేసుకోవడం బెస్ట్. అది రీసెంట్ గా ట్విట్టర్ వారు ఒకటి అవుతుంది కదా, వాళ్ళిద్దరు అంటే విష్ణు గారు ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టి కుక్కలా ఉండడం అనేది చూస్తున్నారా? నేను ట్విట్టర్ అంతా ఫాలో అవరా? ఓకే, నార్మల్ గా ఈ ఇయర్ లో మీకు బాగా జరిగిన సంఘటన అంటే ఏంటిది? అంటే ఒక గేమ్ చేంజర్ మూమెంట్ మీ లైఫ్ లో? ఇయర్ లో ఇప్పటికి 15 days అయిందన్న. రీసెంట్ గా స్కోడా కార్ బుక్ చేశాను, అదే స్కోడా కార్ బుక్ చేశారా? అదే గేమ్ చేంజర్ మూమెంట్ నాకైతే. ఓకే, ఆ స్కోడా కార్ ఎక్కించుకుని మమ్మల్ని తీసుకెళ్తారా? మరి వచ్చేస్తారా మీరు? మరి వెళ్దామా? పద. సంక్రాంతికి 3 సినిమాలు వచ్చాయి కదా, ఏమన్నా చూసావా?
చూడలే. చూడలేదా? ఇప్పుడు రీసెంట్ గా హరిహరి వీరమల్లు అని పవన్ కళ్యాణ్ గారి సాంగ్ వచ్చింది, అదేమన్నా విన్నావా? విన్నావా? ఎలా అనిపించింది అది? బాగుంది. బాగుందా? నార్మల్ గా బేసిక్ నువ్వు ఎవరు ఫ్యాన్? అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు. ఓకే, పుష్ప సినిమా చూసుంటావుగా మరి? చూసిన, ట్రైలర్ చూసిన. సినిమా చూడలేదా పుష్పది? సగం చూసిన. సగం చూసావా? ఏమైంది? ఏం కరెంట్ పోయింది. కరెంట్ పోయింది. హాస్టల్లో. హాస్టల్లోనా? ఓకే ఓకే. ఇప్పుడు పుష్ప 20 నిమిషాలు యాడ్ చేశారు కదా, అవును. యాడ్ చేసిన తర్వాత చాలా బాగుంది అంటే, ముందే బాగుంది, యాడ్ చేసిన తర్వాత ఇంకా బాగుంది అంటున్నారు. ఎప్పుడు చూస్తావు మరి? ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా? చూస్తా. వీకెండ్స్. చూసినంత వరకు ఎలా అనిపించింది పుష్ప మూవీ? బాగుంది. బాగుందా? ఫ్రెండ్స్ ని అడిగావా? 20 మినిట్స్ యాడ్ చేసి చూసిన తర్వాత ఎవరైనా ఫ్రెండ్స్ ని అడిగావా ఎలా ఉందిరా ఏంటి? అడిగినా, బాగుందన్నారు. బాగుందన్నారా? ఓకే. ఇప్పుడు కోయి కోయి అని ఒక పాట వస్తుంది, ఆ పాట ఏమన్నా విన్నావా? విన్నావా? ఎలా ఉంది ఆ పాట? అది సూపర్ ఉంది. సూపర్ ఉందా? ఆ పాట ఏమైనా పాడగలవా ఒకసారి? జస్ట్ ఒక హమ్మింగ్ రాదు బ్రో. జస్ట్ నార్మల్ మాటలా చెప్పు ఆ పాట. రాదు బ్రో. సరే, నీ లైఫ్ లో గేమ్ చేంజర్ మూమెంట్ అంటే ఏం చెప్తావు? రామ్ చరణ్ గారు. సినిమా కాదు, నీ లైఫ్ లో. నా లైఫ్ లో ఎడిటింగ్. మ్యారేజ్ ఎడిటింగ్ చేయడం, అది నీ గేమ్ చేంజరా? ఓకే. ఎన్ని చేసి ఉంటావు ఇప్పటికి? 5-4. దానికి అమౌంట్ రావడం జరిగింది, అదే నీ లైఫ్ లో గేమ్ చేంజర్ మూమెంట్. సరే, పెద్ద ఎడిటర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సంక్రాంతికి 3 సినిమాలు వచ్చాయి కదా, ఏ సినిమా చూసారు మీరు? 3 సినిమాలు చూసారు. 3 సినిమాలు చూసారా? ఎలా అనిపించింది మూవీస్? చాలా బాగుంది. ఏ సినిమా మీకు బాగా నచ్చింది? గేమ్ చేంజర్ అండ్ సంక్రాంతి వస్తున్నాం ఉన్నారు కదా, ఆ మూవీస్ 2 బాగా నచ్చాయి. బాలకృష్ణ గారి మూవీ నచ్చలేదా? లేదు, యాక్చువల్లీ అది నాకు ఒక కాల్ వచ్చింది, సో నేను అది పూర్తిగా చూడలే. సో అందుకని చెప్పేసి అది చూడలేదు కదా, సో అందుకని చెప్పేసి. సంక్రాంతికి వస్తున్నాము, ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ చిన్ని పిల్లోడు ఉన్నారు చూసారా, వాళ్ళ సన్ బుల్లిరాజు, తన కామెడీ బాగుంది. కామెడీ బాగుందా? ఓకే. చాలా మంది ఆ కామెడీ కొంచెం అంటే కొంచెం చిన్న పిల్లోడు బూతులు మాట్లాడుతున్నారు, సో అది కొంచెం ఏమంటే అది ఎంటర్టైన్ కోసం కానీ, సో అలానే ఉండాలా చిల్డ్రన్స్ అనేది అది మెసేజ్ కాదు, సో ఎంటర్టైన్ కోసం అలా పెట్టారు. ఓకే. టోటల్ గా అయితే ఆ క్యారెక్టర్ తో పాటు సినిమా చాలా బాగుందా? చాలా బాగుంది. ఏ హీరోయిన్ బాగా చేసింది? ఇద్దరు, ఐశ్వర్య అండ్ మీనాక్షి చౌదరిలో. ఇద్దరు బాగా చేశారు. ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగుంది. వైఫ్ బాగుందా లేకపోతే లవర్ బాగుందా? వాళ్ళ క్యారెక్టర్ ఏముందో అది బాగా చేశారు. ఓకే. అలా గేమ్ చేంజర్ ఎలా అనిపించింది? గేమ్ చేంజర్ ఓకే, అది డిఫరెంట్ మూవీలో అనిపించింది. సో తను సీఎం అవ్వడం అదొక డిఫరెంట్ క్యారెక్టర్ గా, సో బాగా నచ్చింది. సో తనేమంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి, సో ఎలా అనేది మన పాలిటిక్స్ ఎలా ఉండాలా ఏంటి, ఏం చేయొచ్చు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక పాలిటిక్స్ లో వస్తే ఏమవుతుంది అనేది చాలా క్లియర్ కట్ గానే చూపించారు. నార్మల్ గా మీరు ఎవరు ఫ్యాన్ అండి? నేనా? ప్రభాస్ ఫ్యాన్. ప్రభాస్ గారి ఫ్యాన్. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది రీసెంట్ గా ఒక సాంగ్ అయితే రావడం జరిగింది, హరిహర వీరమల్లులో. ఆ సాంగ్ విన్నారా? లేదు, వినలే. ఓకే. రీసెంట్ గా మంచు విష్ణు ఆ గొడవ అయితే విన్నారా? విన్నాను. అది ఎలా చూసాక ఎలా అనిపించింది మీకు? సో అది ఏమున్నది, వాళ్ళ పర్సనల్ కదా, సో నేను దాని గురించి అయితే పబ్లిక్ లోకి వచ్చేసింది కాబట్టి కరెక్టే. అది ఇంకొకరు పర్సనల్ మ్యాటర్స్ గురించి మనం ఇన్వాల్వ్ అవి చెప్పడం అది నాకు కరెక్ట్ కాదు, సో నేను దాని గురించి అయితే ఏమీ మాట్లాడను. సరే, పుష్ప సినిమాలో ఒక 20 నిమిషాలు యాడ్ చేసి వచ్చింది కదా ఇప్పుడు ఒక కంటెంట్, అది పుష్ప చూసారా? ఓకే. అసలు ఇప్పుడు యాడింగ్ ఎలా ఉంటే బాగుండు అనిపిస్తుంది? అంటే ఏది యాడ్ చేస్తే బాగుండు? ఇప్పుడు తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసారు కదా, సో తర్వాత ఏమనేది ఒక 20 మినిట్స్ చూపించారు కదా, సో అది పెట్టి వాళ్ళు అది సినిమా ఎండ్ చేస్తుంటే బాగున్నాను. సో ఓకే, పుష్ప 3 వస్తే దాంట్లో చూపిస్తారు. ఒకసారి తగ్గేదే లేదండి, మంచి డైలాగ్, ఏదో ఒక డైలాగ్ చెప్పండి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? ఫైర్, వైల్డ్ ఫైర్. థ్యాంక్ యూ.